వందల ఏళ్ల పాటు పాత బస్తీ దప్పిక తెరిచిన మీరాలం చెరువు తాజా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? భాగ్యనగరికి వరప్రదాయనిగా విరసిల్లిన మీరాలం చెరువు ప్రస్తుతం కబ్జాగాళ్ల పిడికిట్లో బందీగా మారిపోయింది. ఆక్రమణల బారిన పడి మనుగడ కోల్పోయి కాలగర్భంలో కలిసిపోతుందా అనే డౌట్ పుట్టిస్తోంది. మీరాలం చెరువును ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లోకి సుందరీకరిస్తామని ముఖ్యమంత్రి మాట అయితే ఇచ్చారు కానీ ఆ చెరువు దుస్థితి మాత్రం మరొకలా ఉంది. హైడ్రా ట్రీట్మెంట్ ఇస్తే తప్ప మీరాలం చెరువు సెటరేట్ కాదేమో అనే టాక్ వినిపిస్తోంది ఓల్డ్ సిటీలో. పాత బస్తీలోని మీర్ ఆలం చెరువుది 2 శతాబ్దాల చరిత్ర. అప్పటి హైదరాబాద్ ప్రధాని శంకుస్థాపన చేసిన మీరాలం చెరువు చాలా ప్రత్యేకతల్ని సంతరించుకుంది. ఇందులో నీళ్లు స్వచ్ఛంగా ఉండటంతో నిజాం నవాబులు సైతం ఈ చెరువు నీళ్లనే తాగేవారు. దాదాపు 500 ఎకరాలకు పైగా విస్తీర్ణం ఉన్న మీర్ ఆలం చెరువు ఇప్పుడు సగానికి పైగా ఆక్రమణకు గురైంది. పాతబస్తీ బడాబాబులు, రౌడీ షీటర్లు, వ్యాపారవేత్తలు, రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్లు అందరూ మీర్ ఆలం చెరువు మీదే కన్నేశారు. అడ్డు అదుపు లేకుండా కబ్జాలకు పాల్పడుతూ మట్టితో పూడుస్తూ చెరువును కబళించేస్తున్నారు. చెరువు చుట్టూ నిర్మాణాలు వెలిశాయి. మీరాలం చెరువుకు ఆనుకునే నెహ్రూ జంతు ప్రదర్శనశాల ఉంది. చెరువులోకి వరద వచ్చిన ప్రతిసారి జూ పార్క్ లోని సఫారీ పార్క్ మీదుగా నీళ్లు వెళ్తున్నాయి. అటు నుంచి నాలాలోంచి మూసీ నదిలోకి చేరుకుంటాయి. ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు మీరాలం చెరువు అలుగుపారి సఫారీ పార్కును ముంచెత్తింది. ఇదిలా ఉంటే మీరాలం చెరువు మీదుగా 2.5 కిలోమీటర్ల పొడవైన సస్పెన్షన్ బ్రిడ్జ్ నిర్మించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ప్రణాళికలు కూడా సిద్ధం చేశామన్నారు. లండన్ ఐ లాంటి టవర్ ను మీరాలం చెరువులో నిర్మించే ప్రతిపాదన కూడా ఉందన్నారు. 2.6 కిలోమీటర్స్ మీరాలం చెరువు మీద సస్పెన్షన్ బ్రిడ్జ్, ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రిడ్జ్, సస్పెన్షన్ బ్రిడ్జ్ మేము కట్టబోతున్నాం. దాని ప్రణాళికలు సిద్ధమైపోయినాయి. విత్-ఇన్ 30 డేస్లో మీకు ఆ ప్రాజెక్టు డీటెయిల్స్ అన్ని కూడా మీకు చూపిస్తాను అధ్యక్ష. సగానికి పైగా చెరువు కబ్జాలకు గురైన క్రమంలో సుందరీకరణ, ఆధునీకరణ పనులు ఎలా సాగుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో అనేకసార్లు మీరాలం చెరువు ఆక్రమణలకు గురవడంతో ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు మీరాలం చెరువుని కాపాడాలంటూ పోరాటం మొదలుపెట్టారు. నగరం అంతటా ఆపరేషన్ హైడ్రా హల్చల్ చేస్తుండటంతో మీరాలం వైపు కూడా ఓ కన్నెయ్యాలంటున్నారు పాతబస్తీ వాసులు.